మా నాన్నగారు నిర్మించిన చిత్రాల్లో ఎర్రమల్లెల చిత్రంలో బాగా పాపులర్ అయ్యింది. ఎర్రమల్లెల చిత్రంలో మా నాన్నగారు నిర్మించిన చిత్రాల్లో బాలనటుడిగా నటించిన 2 బాగా రికగ్నైజ్ అయింది ఆ రోజుల్లోనే ఎర్రమల్లెల సినిమాలో నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో అనే సాంగ్. అంటే ఇట్స్ ఏ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, అది హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్. అందులో ఆ సాంగ్ నేనే చేయటం జరిగింది. ఆ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది సార్. అవును, అంటే చూసినట్లయితే రీల్స్ లో అవ్వచ్చు, ఆ సాంగ్ కొంతమంది రీల్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ ఇంకా సెట్ చేస్తున్న సాంగ్. అవునమ్మా, అది ఆల్మోస్ట్ నేను ఐ థింక్ 7th స్టాండర్డ్ అది ఉన్నప్పుడు చేసిన సాంగ్. ఒక 100 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉత్తమ 100 పాటల్లో, 100 ఏళ్ల సినీ రంగ చరిత్రలో ఉత్తమ 100 పాటల్లో అదొక ఆ సాంగ్ ఒకటిగా ఐ థింక్ 40th అయితే అఫీషియలీ నేషనల్ ఆర్కైవ్స్లో ఉత్తమ. ఆ రోజుల్లోనే ఆ సాంగ్ వస్తుంది అంటే థియేటర్లో సినిమా అయిపోయేసరికి అప్పట్లో ఒక ఇది ఉండేది, మీకు తెలిసిందే, చిల్లర వేసేవాళ్ళు. ఈ సాంగ్కి 20 గోతాలు 30 గోతాలు చిల్లర పడింది ప్రతి థియేటర్లో అని. అండ్ ఇట్ వాస్ టాప్ ఇన్ ది లిస్ట్ ఫర్ ఆల్మోస్ట్ దాదాపు ఒక 20 ఏళ్ళు. ఇట్ వాజ్ ఆన్ టాప్ ఇన్ ద లిస్ట్. అది మళ్ళీ మీరు అనుకున్నట్టు అది ఏమీ 10 రోజులు తీసిన సాంగ్ కాదు. ఇది మార్నింగ్ మొదలుపెట్టి సాయంత్రానికి సాంగ్ అయిపోయింది. ఓన్లీ కొన్ని అవర్స్లోనే అయిపోయింది. మార్నింగ్ అరౌండ్ 7:30కి సాంగ్ స్టార్ట్ అయింది, 5 o'clock సాంగ్ అయిపోయింది. అండ్ ఆ సాంగ్కి డ్యాన్స్ మాస్టర్ కానీ ఇలా హంగులు ఏమీ లేవు, ఏమి లేకుండా అది న్యాచురల్గా ఆల్మోస్ట్ ఆ సాంగ్కి ఉన్న డైరెక్టర్స్ ఇవాళ పెద్ద పెద్ద డైరెక్టర్స్. అంటే మా నాన్నగారు మాదాల రంగారావు గారితో పాటు ధవళ సత్యం గారు, టి కృష్ణ గారు, బి గోపాల్ గారు ఇవాళ ఎంతో మహామహులు. అప్పుడు అందరూ చూసేవాళ్ళు కదా మా నాన్నగారి సినిమా అప్పుడు యాజ్ డైరెక్ట్. సో ఇది ఒక కామన్ మ్యాన్ని రిప్రజెంట్, ఒక పిల్లోడు ఆ సాంగ్ పాడింది కూడా. లైక్ మా నాన్నగారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మంచి ఫ్రెండ్స్. ఒకరోజు ఎస్పి శైలజ గారు ఏం చేస్తున్నారంటే ఏదో మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, వాళ్ళ మధ్య సంభాషణలో ఇప్పటికిప్పుడు పిలవండి ఒక పాట పాడాలి అని ఎస్పి శైలజ గారు ఆల్మోస్ట్ ఫస్ట్ సాంగ్ అనుకుంటా ఇది చేత పాడించారు. ఆ పాటకి వారికి ఫస్ట్ సాంగ్కి నంది అవార్డు వచ్చింది. గ్రేట్ సార్, ఉత్తమ సాంగ్. ఇది రాసింది పైగా రైటరు ప్రజానాట్య మండలిలో ఒక రైటర్ ప్రభు గారని, ఆయన రాసిన ఏకైక పాట ఇదే. ఆయన రాసిన ఏకైక పాట ఇది. నంది అవార్డు గెలుచుకుంది, సింగర్కి వచ్చింది. అండ్ ఆ ఫిల్మ్ కూడా ఆ రోజుల్లో ఎర్రమల్లెలు సినిమా అంటే 300 రోజులు రిలీజ్ అయిన అన్ని థియేటర్లో ఆడింది. ఫస్ట్ టైం ఇండస్ట్రీలో అంటే సినిమాకి ఎద్దుల బళ్ళు కట్టుకొని విలేజెస్ నుంచి ట్రాక్టర్లలో, లారీల్లో జనం, కార్మిక కర్షకులు లారీల్లో ట్రాక్టర్లో వెళ్ళి సంబరాలుగా సినిమా చూసిన ఆ రోజుకి మాత్రం అది ట్రెండ్ సెట్టింగ్ మూవీ. అంటే అంత పెద్ద హిట్ బహుశా ఆ రోజులో ఇండస్ట్రీకి. ఇట్స్ ఎ హ్యూజ్ హిట్. 300 days ఆడింది. ప్రతి సాంగ్ నాంపల్లి అనే కాదు, అందులో అన్ని సాంగ్స్ సూపర్ హిట్. మేడే సాంగ్ కానివ్వండి, అన్యాయం, అక్రమాలు, దోపిడీలు, దురంతాలు, ఎన్నేళ్లని నిలదీసినది ఈరోజు, అనగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా కదిలించినది ఈరోజు, రగిలించినది ఈరోజు మేడే సాంగ్ కానివ్వండి. అలాగే మా ఫాదర్ది ఓ లగిజిగలంబాడెల్లప జనకరే తకిట తక తాళం ఎత్తు తిరగబడరా అన్న, ఇలా అన్ని సూపర్ హిట్. తర్వాత స్వరాజ్యం సినిమాలో కూడా నేను ఆ రోజుల్లో స్లమ్ డాగ్ మిలియనర్ లాంటి క్యారెక్టర్ ఓటేసి బాగా సక్సెస్ఫుల్ అయింది. సో లేటర్ యాజ్ యూ నో చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తూ నేను స్కూల్ ఫస్ట్ వచ్చేవాడిని. రెగ్యులర్గా ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ బాగుండేది. సో ఐ వెంట్ అబ్రాడ్ ఫర్ MD. ఐఎమ్ ఎ డాక్టర్, MD ఇంటర్నల్ మెడిసిన్, DM గ్యాస్ట్రోఎంట్రాలజీ. నేను అబ్రాడ్ వెళ్ళటం ఒక దాదాపు నాది MD DM అవటం. అలాగే నేను ఫార్మస్యూటికల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అవ్వటం. అండ్ యూనో అప్పట్లో
యూరోప్లో ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీస్ మందులు అవి ఉండేది. సో అవర్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ మన మందులు చాలా గ్రేట్, అంటే క్వాలిటీ కానీ స్టాండర్డ్స్ కానీ. సో అక్కడ మల్టీనేషనల్స్ యూస్ టు సెల్ ఎట్ హై ప్రైజెస్. ఒక సిప్రోఫ్లాక్సిన్ ఉందనుకోండి $7కి అమ్మేవాళ్ళు. మన ఇండియా టాప్ డాక్టర్ రెడ్డీస్, నాట్కో, సిప్లా, కడిలా, రాన్బ్యాక్సీ వాళ్ళు $1కే అమ్మగలిగేవాళ్ళు. సో వి రిజిస్టర్డ్ దోస్ ప్రోడక్ట్స్ అండ్ మల్టీనేషనల్స్ని కొట్టే విధంగా మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ప్రోడక్ట్స్ని ఐ యూస్ టు డిస్ట్రిబ్యూట్. సో ది మ్యాన్ హూ చేంజ్ ది ఫార్మా బిజినెస్ అక్కడ ఇన్ సిఐస్ కంట్రీస్ అని అప్పట్లో పేరు కూడా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా చేసినాయి. సో ఇలా డైవర్సిఫైడ్ వర్క్. అట్ 2002లో మళ్ళీ ఇండియా వచ్చాను. అంటే మా ఫాదర్ మీకు తెలిసిందే గొప్ప చిత్రాలు తీశారు, మా ట్రెండ్ సెట్టింగ్ మూవీస్, సూపర్ హిట్ మూవీస్. సో ఆయన 89 లాస్ట్, ఎర్రమట్టి సినిమా వాజ్ లాస్ట్. సో ఎర్రమట్టి 89 నుంచి మళ్ళీ నేను వచ్చే వరకు సినిమా మధ్యలో ఆయన బయట సినిమా ఒకటి చేశారు, కానీ ఇది ఎర్ర సూర్యుడు ఎర్రపౌరాలని మా ఓన్ది రాలేదు. సో నేను 2004లో దెన్ ఐ స్టార్టెడ్ భారత్ ప్రొడక్షన్స్ అని నా బ్యానర్ని స్టార్ట్ చేసి, మాకు ఆల్రెడీ ఓన్ బ్యానర్ మా నాన్నగారిది నవతరం పిక్చర్స్ ఉంది. నవతరం పిక్చర్స్లో ఆయన చాలా గొప్ప చిత్రాలు తీశారు. సో నేను ఫస్టే అంత కళాఖండాలు గొప్ప చిత్రాలు తీసిన బ్యానర్లో నేను ఇప్పుడే రెడీ కాదు తీయటం అని భారత్ ప్రొడక్షన్స్ అని నా బ్యానర్లో నేను సైతం అనే సినిమాతో నేను హీరోగా ఎంట్రీ ఇవ్వటం జరిగింది. అలాగే మా నాన్నగారు కూడా అందులో ఆఫ్టర్ లాంగ్ టైం అందులో ఒక ప్రత్యేక పాత్ర, చాలా గొప్ప పాత్ర చేశారు. బహుశా మా నాన్నగారిది లాస్ట్ మూవీ నేను సైతం మూవీయే.